హలో అందరికీ, క్యారెట్ అండ్ ఆలుగడ్డ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా ఒకే రకంగా చేయకుండా ఇలా కూడా చేసి ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక క్యారెట్, 2 పొటాటోస్ తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న సైజ్ ఉల్లిగడ్డని తరిమేసి పెట్టుకోండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్, ఆకులు, చెక్క, 2 లవంగాలు వేసేసి కాస్తంత వేగనివ్వండి. అందులోకి కాస్తంత సాయి జీరాని కూడా యాడ్ చేసుకోండి. కాస్తంత వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి అవి కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని వేసి ఇంకాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మనం క్యారెట్ని, ఆలుగడ్డని ముందే తురిమేసి పెట్టుకోవాలి. ఇంకా అందులోకి కరివేపాకు, కొత్తిమీరని వేసి ఇంకాస్త వేగనివ్వాలి. అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ తురుముని వేసేసి ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. మనం అలాగే పెడితే ఫ్రై అవ్వదు ఆలుగడ్డ, క్యారెట్ తురుము కాబట్టి ఇది కాస్తంత మంచిగా కలుపుకోవాలి. విడివిడిగా అవ్వాలి క్యారెట్, ఆలుగడ్డ, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది, మొత్తం అన్నంలోకి కలుస్తుంది. కాబట్టి దాని మీద ఒక మూతని కవర్ చేసుకొని కాసేపు వేగనివ్వండి. అప్పుడే చాలా బాగా వేగిపోతుంది. ఇది కాస్త వేగిన తర్వాత అందులోకి టేస్ట్కి తగిన కారం, ఉప్పు, గరం మసాలా కాస్తంత వేసి ఇంకా దీన్ని మంచిగా మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి. కాస్తంత ధనియా పౌడర్ని కూడా నేను యాడ్ చేశాను. ఇంకా అందులోనే కాస్తంత చల్లారిన అన్నాన్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి కూడా బాగా వాడుకోవచ్చు మనం. ఇంకా బ్యాచిలర్స్ కూడా ఏం చేయాలి వంట అనుకున్నప్పుడు ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం చైనీస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లో కొనుక్కొచ్చుకున్నట్టుగా ఫ్రైడ్ రైస్ లాగా చాలా బాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్, ఆలుగడ్డ తురుము కదా, ఆ తురుము వల్ల మనకి చాలా బాగా ఉంటుంది ఫ్లేవర్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.